హలో మై డియర్ ఫ్యామిలీ, చపాతీలోకి కర్రీ చేసే టైం లేనప్పుడు మన ఇంట్లో ఎలా చేస్తాను స్టఫింగ్ చేసేసి చపాతీలో ఏం చేస్తాను అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. ముందైతే చపాతీ పిండిని గట్టిగా కొంచెం నూనె వేసి నీళ్లను కొంచెం కొంచెంగా వేస్తూ బాగా వేళ్లతో ప్రెస్ చేసి మనం తడుపుకున్నామంటే చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయండి. చపాతీ ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత రౌండ్ షేప్లోకి మనం ఇంట్లో నార్మల్గా పప్పుల పొడి చేస్తూ ఉంటాం కదా, ఆ పప్పుల పొడిని అయితే రౌండ్ షేప్లో నేను ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా మనము ఫిల్ చేసేసి మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఫోల్డ్ మీద కూడా మళ్ళీ కొంచెం పప్పుల పొడి పెట్టేసి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో అయితే చపాతీలను ఒత్తుకోవాలి. ఇంతకీ లేదా నార్మల్గా మనము స్టఫ్డ్ చేసి పెట్టుకుంటాం కదా, అంటే హోలీగలు అలా చేస్తాం, లేదా పరాటాలకు మనం లోపల ఫిల్ చేసుకుంటాం చూడండి, అలా అయినా సరే చేసేసుకోవచ్చు. ఇదైతే చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఈ మెథడ్లో అయితే మీకు చూపించాను. ఇంతకీ ఇలా చేసిన తర్వాత మనము చపాతీకి కొంచెం కొంచెంగా నూనెను వేసి కాలిస్తే మాత్రం చపాతీలు చాలా పొరలుగా వస్తాయండి. ఇక అదే పప్పుల పొడిలోనే కొంచెం పెరుగు వేసి దీనికి మనకు కాంబినేషన్ గా పిల్లలు అయితే తింటూ ఉన్నారు ఈరోజు. ఇంతకీ ఈ ఐడియా అయితే మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. చూసారా చపాతీ ఎంత చక్కగా పొంగుతుందో. ఇక కాలిన తర్వాత నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత పొరలుగా ఉన్నాయో. వీడియోని అయితే ఇలా చేస్తే మనకు చపాతీలు పొరలుగా వస్తాయి, చాలాసేపు సాఫ్ట్గా కూడా ఉంటాయండి. ఎప్పుడైనా సరే కర్రీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.